వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఈరోజు మన టాపిక్ ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ నాకు కూడా ఒకప్పుడు చాలా డౌట్ ఉండేది. ఎక్కడ కరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ టార్గెట్ ఉండాలి. ఎందుకంటే ఇది తెలియకపోతే మనం స్టాప్ లాస్ మనం షేర్ మార్కెట్లో లూజర్గా మిగిలిపోతాం. సో మనకి ఇది తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు ప్లీజ్ వితౌట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ మీరు ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకూడదు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. అండ్ మీరు కూడా నాకు ఈ కమెంట్ బాక్స్లో చెప్పండి ఎక్కడ మీరు ఈ వీడియో చూడకముందే ఎంట్రీ ఎలా తీసుకునేవారు, ఇదే సేమ్ రూల్ పాటించేవారా, లేదా మీకు ఓన్గా ఏమైనా రూల్ ఉందా, లేదా మీరు ఎక్కడైనా ఒక ఒక చలో ఇక్కడ పెడదామని పెట్టేవాళ్ళ, ఎలా మీరు ఎంట్రీ స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుండేవారో అది నాకు చెప్పండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనము వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను మీకు ఒక బేసిక్ రూల్స్ చెప్తా. ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ స్ట్రాటజీ అయినా మీరు యూజ్ చేస్తే దానికి ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లైన్స్ నేను గీసా, ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేశాక ఎప్పుడైతే రెసిస్టెన్స్ లైన్ ఈ క్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ అనుకోండి. ఓకే, ఎప్పుడైతే క్యాండిల్ రెసిస్టెన్స్ లైన్ క్రాస్ చేస్తుందో నార్మల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ ఎలాగైతే క్రాస్ చేస్తుందో వెంటనే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. ఎంట్రీ ప్లాన్ చేసాక ఏమవుతుంది, ఎక్కడైతే ఎంట్రీ ప్లాన్ చేస్తారో మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయిపోతుంది. ఇలా చాలా మందితో అవుతూ ఉంటుంది. ఒకవేళ మీతో అయ్యి ఉంటే చెప్పండి నాకు కమెంట్ బాక్స్లో. వెంటనే రివర్స్ అవుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నేను స్ట్రాటజీ అయితే ఫాలో చేశాను, బట్ ఎక్కడ ఎంట్రీ చేసినా అక్కడ రివర్స్ అయిపోయిందిరా, నాకు లాస్ అయిపోయింది అని అనుకుంటారు. బట్ మీకు ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో నేను చెప్తా ఈ వీడియోతో. నేను 2 క్యాండిల్స్ ఇక్కడ పెట్టున్నాను కదా, 2 క్యాండిల్ని బాగా చూడండి. ఇక్కడ 2 క్యాండిల్స్లో ఇక్కడ కిందన లో, ఈ క్యాండిల్ లో ఉంది అండ్ ఇక్కడ హై ఉంది. ఓకే, ఈ లైన్ వచ్చేసి ఇది రెసిస్టెన్స్ లైన్ అండి. ఓకే, మొత్తం లైన్ రెసిస్టెన్స్ లైన్. సో ఈ క్యాండిల్ ఏం చేసిందంటే ఈ రెసిస్టెన్స్ లైన్ని క్రాస్ చేసింది. దీని హై 100 అనుకుందాం, లో వచ్చి 90 అనుకుందాం. ఓకే, లో 90 అండ్ హై ఏంటంటే 100. తర్వాత ఎప్పుడైతే ఈ హైని ఇక్కడ టచ్ చేసి క్యాండిల్ క్లోజ్ అయ్యిందో మీకు ఈ క్యాండిల్ని వెయిట్ చేయాలి. అంటే రెసిస్టెన్స్ లైన్ మీరు ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఓకే, ఈ క్యాండిల్ కూడా మొత్తం ఫామ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు మీరు వెయిట్ చేసి సెకండ్ క్యాండిల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, ఈ క్యాండిల్ని చూడండి. ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. సారీ, ఫామ్ అయ్యే వరకు కూడా కాదు, మొత్తం ఫామ్ అయ్యే వరకు కాదు. ఈ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఈ 100ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అక్కడ మీకు ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. ఇక్కడ 100 మీది ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో హై ఉంది 105 అంటే 05. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 మినిట్ ఆర్ 3 మినిట్స్ క్యాండిల్ అనుకుందాం. 100.05 లేదా 101లో మీకు ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎంట్రీ ప్లాన్ ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ క్యాండిల్లో మీరు తీసుకున్న డిసిజన్ కన్నా ఈ క్యాండిల్లో తీసుకున్న డిసిజన్ ఇది బెస్ట్ అవుతుంది. ఎందుకని నేను మీకు చెప్తా. చాలాసార్లు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ని క్రాస్ చేశాక నెక్స్ట్ క్యాండిల్ వెంటనే రెడ్ క్యాండిల్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది మార్కెట్. అంటే ఫేక్ బ్రేక్అవుట్స్ చాలానే ఉంటాయి మార్కెట్లో ట్రేడర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఫేక్ బ్రేక్అవుట్స్ చాలానే ఉంటాయి. సో ఆ ఫేక్ బ్రేక్అవుట్స్ ట్రాప్లో మనం పడకుండా ఉండడానికి మనకి ఇంకో క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు లేదా హైని బ్రేక్ చేసే వరకు మనకి ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఇది ఫస్ట్ రూల్. మీకు ఈ రూల్తో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో నేను చెప్తా. కింద నేను మీకు చెప్పాను కదండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 90 లో అనుకుందాం. ఓకే, 90 లో అనుకుని ఇక్కడ మార్క్ చేసాను కదా 90 లో. సో మీకు స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన పెట్టాలి. ఎగ్జాక్ట్ 90 పై పెట్టకూడదు. 89లో కానీ పెట్టండి లేదా 88లో కానీ పెట్టండి స్టాప్ లాస్. ఎందుకంటే చాలా టైమ్స్ ఏమవుతుందంటే మార్కెట్ ఇలా వెళ్ళి ఇక్కడ వరకు
వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఒక 70-80 టైమ్స్ ఏమవుతుందంటే మార్కెట్ చాలామంది స్టాప్ లాస్ని హిట్ చేయడానికి ఇక్కడ వరకు వస్తుంది. సో మనకి కొంచెం వెనకనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్ ఉంటుంది కదండి, ఆ బుల్ని ఒకడు కట్టేసిన బుల్ ఉంది, ఎక్కడో ఒక దగ్గర కట్టేసిన బుల్ ఉంది. ఆ బుల్ కాళ్ళు వెనకాలే జస్ట్ ఉండకంటే ఒక 2 అడుగులు వెనకాలే మనకి ఎప్పుడైనా ఉండాలి. ఎందుకంటే దాని కాళ్ళు అందే వరకు మనం ఉంటే ఆ బుల్ మనకి ఎప్పుడైనా కిక్ కొట్టచ్చు. సో అలాంటి కిక్ మనకు వద్దు, మనకు అలాంటి కిక్స్ వద్దు. సో మనకి ఏం చేయాలి, జస్ట్ కొంచెం వెనకాల, బుల్ కొంచెం వెనకాల ఉండాలి. ఇది కూడా బుల్ లాంటిదే. సో 90 దీనిలో అయితే 89లో కానీ 88లో కానీ మీరు మీ స్టాప్ లాస్ పెట్టి సేఫ్ అవ్వండి. ఓకే, ఇది ఇంకో రూల్. నేను మీకు ఎంట్రీ రూల్ చెప్పా, ఎక్కడైతే తీసుకోవాలో. నేను మీకు స్టాప్ లాస్ రూల్ కూడా చెప్పా. ఇంకా టార్గెట్ ఎలా బుక్ చేసుకోవాలో, ఎప్పుడు బుక్ చేసుకోవాలో, ఎంత బుక్ చేసుకోవాలో అది కూడా చెప్తా. టార్గెట్ విషయానికి వచ్చేసి ఇప్పుడు నేను 190 మీకు చెప్పా. 100 ఏంటి, 100 వచ్చేసి దీని హై, లో వచ్చేసి 90. ఓకే, ఇప్పుడు మీరు 1:2 రేషియో ఎప్పుడైనా వినే ఉంటారు. 1:2 అంటే ఇది ఒక రిస్క్ రివార్డ్ రేషియో అండి. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంటే మీకు ₹10 లాస్ అయితే అట్లీస్ట్ ₹20 ప్రాఫిట్ అవ్వాలి. ఓకే, 101లో మీ ఎంట్రీ ఉంటే 89లో దగ్గర మీ స్టాప్ లాస్ ఉంది అంటే ఒక రౌండ్ ఫిగర్ ₹10 వేసుకుందాం. ₹10 ఒకవేళ మీరు లాస్ చేయడానికి రెడీగా ఉంటే ₹20 ప్రాఫిట్ అర్న్ చేయడానికి మీలో కెపాబిలిటీ ఉండాలి. సో ఇదే రిస్క్ రివార్డ్ రేషియో 1:2 అంటే ₹10 మీరు లాస్ చేయడానికి రెడీగా ఉన్నారు, బట్ ₹20 మీరు అర్న్ చేయడానికి కెపాబిలిటీ మీరు ఉండాలి. అలా మీ దగ్గర అలాంటి స్ట్రాటజీ ఉండాలి. సో ఇది రిస్క్ రివార్డ్ రేషియో 1:2 మినిమం. 1:3 అయితే ఇంకా బెస్ట్. అంటే ₹10 లాస్ అండ్ ₹30 ప్రాఫిట్ మీ దగ్గర అర్న్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇది నేను చెప్పాను మీకు అప్ సైడ్లో, కాల్ సైడ్లో. ఇంకా మీకు పుట్ సైడ్లో ఎలా తీసుకోవాలి అది కూడా చెప్తా. ఇంకా నేను మీకు చార్ట్లో కూడా ఎలా, అంటే లైవ్ చార్ట్లో ఇది మీకు డ్రా చేసి నేను మొత్తం చూపించా. లైవ్ చార్ట్లో కూడా నేను చూపిస్తా ఎలా మనకి ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలో, అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలో, అండ్ టార్గెట్ ఎలా బుక్ చేసుకోవాలో. చలో ఫస్ట్ నేను మీకు బిఆర్ఎస్ రూల్ చెప్తా. ఇది వచ్చేసి బిఆర్ఎస్ క్యాండిల్ అండి. బిఆర్ఎస్ క్యాండిల్లో మీకు ఎలా చేయాలో నేను చెప్తా. ఇది దీని హై, ఓకే, ఇది దీని లో, ఇది మీ సపోర్ట్, ఇది వచ్చేసి సపోర్ట్ లైన్ని ఇది ఈ క్యాండిల్ క్రాస్ చేశాక ఈ క్యాండిల్లో మీకు ఎంట్రీ తీసుకోకూడదు. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు మీకు వెయిట్ చేయాలి. ఇది 90 అనుకోండి, లో వచ్చేసి 90. సో దీని కిందనే మీకు ఈ క్యాండిల్ ఎలా అయితే లో బ్రేక్ చేస్తుందో అక్కడ మీకు ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ రూల్. స్టాప్ లాస్ సేమ్ ఇట్లానే పెట్టాలి. లాస్ట్ క్యాండిల్లో, లాస్ట్ బులిస్లో ఎలా చెప్పానో అలాగే దీని హై ఉంది కదా, ఇక్కడ ₹1 or ₹2 డిఫరెన్స్లో మీకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దీంట్లో కూడా 1:2 రిస్క్ రివార్డ్ మీరు ఫాలో చేయాలి. 1:3 చేసినా ఇంకా బెస్ట్. ఓకే, సేమ్ వాయిస్ ఓవర్స్ ఎలా అయితే మీరు బుల్లిష్ ట్రేడ్లో ఎంట్రీ తీసుకుంటారో అండ్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ టార్గెట్ బుక్ చేస్తారు, సేమ్ టు సేమ్ ఇందులో కూడా అలానే చేయాలి. ఇంకా ఇప్పుడు నేను లైవ్ మార్కెట్లో మీకు చూపిస్తా. చార్ట్లో మీకు చూపిస్తా, చార్ట్లో ఎలా మీకు ట్రేడ్ చేయాలో అని. ఇది వచ్చేసి రిలయన్స్ చార్ట్ అండి, అండ్ 15 minutes టైం ఫ్రేమ్. నేను మీకు ఇక్కడ వైరస్ చూస్తూ పెడితే రిలయన్స్ అండ్ 15 minutes టైం ఫ్రేమ్ నేను యూజ్ చేస్తున్నా. దీంట్లో ఎలా నేను ఎంట్రీ ఎక్కడ తీసుకుంటానో అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెడతానో అండ్ టార్గెట్ ఎక్కడ బుక్ చేస్తానో ఇది నేను చెప్తా. నేను ఇప్పుడు స్ట్రాటజీ, అందరికీ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. కొంతమంది 15 minutes క్యాండిల్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, ఈఎంఏ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, హైకెనాసిస్ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. నేను ప్రస్తుతం ఈఎంఏ స్ట్రాటజీ 50 ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. సో ఈ లైన్ ఏదో కనిపిస్తుందో ఇది ఈఎంఏ లైన్. ఓకే, సో నా స్ట్రాటజీ ప్రకారం, అందరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. నా స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే క్యాండల్ ఈ 50 మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తుందో
ఫుల్గా, దాని నెక్స్ట్ క్యాండిల్ పై నేను ట్రేడ్ తీసుకుంటా. ఇది నా స్ట్రాటజీ రూల్. ఓకే, సో నా స్ట్రాటజీ బట్టి నాకు ఎంట్రీ వస్తుంది. 50 మూవింగ్ యావరేజ్ ఎక్కడ దీంట్లో రీసెంట్గా క్రాస్ చేసిందో ఇదిగో నేను మీకు మార్క్స్ చేసి చూపెడతా, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి, ఈ క్యాండిల్ ఉంది కదా, ఇప్పుడు యారో చేశాను అదే క్యాండిల్. 50 మూవింగ్ యావరేజ్, 15 మినిట్స్ క్యాండిల్ అండ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తున్నా. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చేసి కింద నుండి పైకి ఇలా ఇక్కడ క్రాస్ చేసింది. ఓకే, దీని హై ఎగ్జాక్ట్గా ఇంకా నేను ఒక ట్రెండ్ లైన్ హారిజాంటల్ రే ఉంటుంది కదా, అది మీకు డ్రా చేసి చూపెడతా, సో దట్ ఇంకా బాగా మీకు ఐడియా అయిపోతుంది. దీని హై వచ్చేసి అరౌండ్ ఇది దీని హై. ఓకే, యా, ఇది దీని హై. తర్వాత నేను వెయిట్ చేస్తా, ఈ ఈ ఈ క్యాండిల్లో మాత్రం నేను ఎంట్రీ తీసుకోను, నేను నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటా ఎప్పుడైతే హై క్రాస్ అయిపోతుందో. అండ్ నా స్టాప్ లాస్ ఏంటి, స్టాప్ లాస్ నాది వచ్చేసి ఇది ఇక్కడ కింద ఉంది కదా, దీనిలో ఈ లో కన్నా ఒక 1 or 2 రూపీస్ నేను కిందనే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రాటజీ అండ్ యువర్ టైం ఫ్రేమ్. మీరు ఎంత టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ పైన మీరు యూస్ చేస్తున్నారో అండ్ ఏ స్ట్రాటజీ పైన మీరు యూస్ చేస్తున్నారో అది రెండు తెలుసుకున్న తర్వాత మీరు స్టాప్ లాస్ పెట్టండి. సో 1 minute or 3 minutes టైం ఫ్రేమ్ ఒకవేళ మీరు యూస్ చేస్తే మీ స్టాప్ లాస్ లో కన్నా 1-2 రూపీస్, లో కన్నా 1-2 రూపీసే ఉండాలి. ఒకవేళ మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు అండ్ స్కాల్పింగ్ కాకుండా మీరు కొంచెం హై ప్రాఫిట్ కోసం ఒకవేళ మీరు వెయిట్ చేస్తుంటే ఇంకా మీ స్టాప్ లాస్ లో కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ మాట మీరు గుర్తెచ్చుకోండి ఇక్కడ. సో ఇక్కడ నేను లైన్ పెట్టేశాను కదా, ఇక్కడ నా స్టాప్ లాస్ ఉంది. అండ్ దాని తర్వాత నేను ఈ క్యాండల్లో నేను ఎంట్రీ తీసుకుంటా సార్. ఇదిగో ఈ క్యాండిల్ మీకు డ్రా చేశాను కదా, ఈ క్యాండిల్లో నేను హై క్రాస్ అయ్యాక నేను ఎంట్రీ తీసుకుంటా. దాని తర్వాత మీరు చూడాలి, థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఇంకా పైకి వెళ్ళలేదు, జస్ట్ కిందకి వచ్చింది, బట్ నా స్టాప్ లాస్ మాత్రం టచ్ చేయలేదు. ఫోర్త్ క్యాండిల్ వచ్చేసి దగ్గర స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది, కానీ అప్పటికి కూడా మూవింగ్ యావరేజ్ కిందకి వచ్చింది, బట్ స్టాప్ లాస్ని కూడా టచ్ చేయలేదు. అండ్ ఫిఫ్త్ క్యాండిల్ వచ్చేసి, ఫిఫ్త్ క్యాండిల్ అంటే ఇది ఫిఫ్త్ క్యాండిల్ ఇలా వచ్చేసి ఇక్కడ వరకు వెళ్ళింది మూవింగ్ యావరేజ్ కింద నుంచి, కానీ క్లోజింగ్ మాత్రం పైన ఇచ్చింది. పైన ఎక్కడికి ఇచ్చింది, పైన నేను ఎంట్రీ తీసుకున్నాక చాలా ఎక్కువ హైకే పైన ఇచ్చింది. 6 క్యాండిల్ కూడా కిందకి వచ్చింది, బట్ ఇది కూడా స్టాప్ లాస్ని టచ్ చేయలేదు. మీరు అలా చూస్తే నేను 1:2 మాత్రం అన్నా కదా, ఇది చూడండి ఎక్కడ వరకు నాకు ప్రాఫిట్ ఇచ్చిందో. ఒకవేళ ఎవరైనా ఈ ట్రేడ్ తీసుకుంటుంటే మీరు అలా చూసుకోవాలి ఎక్కడ వరకు ఇది. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఎవరైనా ఈ స్ట్రాటజీ గురించి తెలుసుంటే ఇంకా ఇది ఈ ట్రేడ్లో ఇంకా ఉంటారు, కానీ ఇంతవరకు బుక్ చేసుకోలేదు. స్టిల్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్. నా ఎంట్రీ వచ్చేసండి 1523 అండ్ ఈ ట్రేడ్ ఉంది 1540లో. సో మీరు చూసుకోవచ్చు ఎన్ని క్యాండిల్స్ చూడండి ఒకసారి, ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. అండ్ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అది కూడా మీరు చూడొచ్చు. నేను ఇంకా క్యాండిల్ చార్ట్ కొంచెం కింద చేస్తున్నా, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి ఎంట్రీ నాది ఇక్కడ ఉంది. 1 సెకండ్, ఎంట్రీ వచ్చేసి నాది ఇదిగో ఇక్కడ ఉందండి. ఇలాగా నేను ఇలా రైట్ చేయొచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇదే అండి ఎంట్రీ, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. ఇది మాత్రం మీకు తెలిస్తే మీరు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో ది బెస్ట్ ట్రేడర్ అవ్వచ్చు, ప్రాఫిటబుల్గా మీరు ఉండొచ్చు. కానీ మీకు అన్నీ కావాల్సింది మెయిన్ ఇవన్నీ స్ట్రాటజీ తెలిస్తే మాత్రం మీరు మార్కెట్లో విన్ అవ్వలేరు. మీకు ఉండాల్సింది ఏంటి, డిసిప్లిన్. మీ స్ట్రాటజీ 1:2 రేషియో, ఒకవేళ మీ రిస్క్ రివార్డ్ రేషియో అయితే 1:2 రేషియోకి మీరు ఖచ్చితంగా దానిపైన నిలబడి ఉండాలి. అండ్ మీ స్ట్రాటజీ ఏంటో మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు స్ట్రాటజీ కన్నా విపరీతంగా ఏదైనా అయితే మీరు ఎంట్రీ దాంట్లో తీసుకోకూడదు. అండ్ ఇంకో విషయం అండి, మెయిన్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను,
మీరు నేను ఇంతసేపు 1:2 రేషియో అంటున్నాను కదా! ఎప్పుడు వరకు ఏ ట్రేడ్‌లో అయితే మీకు అనిపిస్తుందో నాకు ఈ ట్రేడ్‌లో 1:2 ఇంత ప్రాఫిట్ అవ్వదు అని అనుకుంటే ఆ ట్రేడ్ మీరు అవాయిడ్ చేయాలి. ఆ ట్రేడ్‌ని మీరు తీసుకోకూడదు. మీకు 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న దాంట్లో మీరు ఎంట్రీ అస్సలు చేయకండి. ఓకే. మినిమమ్ 1:2 రేషియో మీకు ఉండాలి. అప్పుడే మీరు ట్రేడ్‌లో ఎంట్రీ చేయండి. అదర్‌వైజ్ మీ ట్రేడ్ ఎంట్రీ చేసుకోకండి. అది మీకు లాస్ అయిపోతుంది. సో, ఎప్పుడు మనకి ఒక రూ. 10 ప్రాఫిట్ అవ్వకపోయినా పర్లేదు. బట్ మనకి లాస్ అవ్వకూడదు. మనం క్యాపిటల్‌ని మనం లూజ్ చేసుకోకూడదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. వీడియో గాని నచ్చుంటే లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి. ఇప్పటి వరకు మీ ట్రేడింగ్ జర్నీ ఎలాగుందో ఈ ఈ వీడియో చూసాక ఎలా అవుతుందో, ఎలా చేంజ్ అవ్వబోతుందో అన్నది చెప్పండి. ఇంకా నేను చాలా స్ట్రాటజీస్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ నేను చాలా వీడియోస్ ఇంకా నా వీడియోలో పెడతా. సో, ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు చూసినందుకు. అండ్ అందరికీ హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండి.